సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ధరణి ఫుల్ చేంజ్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని భావిస్తున్న పునర్నిర్మాణ కమిటీ. మొత్తం 12 సెక్షన్లో పెద్ద ఎత్తున సవరణలు. అది జరిగితేనే అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధత, రిజిస్ట్రేషన్లు ఎవరు చేయాలి, భూ రికార్డులు ఎవరు నిర్వహించాలన్న దానితో పాటు పలు కీలక సిఫార్సులు కూడా రూపకల్పనలో నిమగ్నం అవుతాయని, తహసీల్దార్లను ఈ అధికారుల నుంచి తప్పించాలనే యోచన కూడా అయితే ఉందన్నమాట. ఎల్ఐసి లేదా అదేవిధంగా సీజీజీలకు పోర్టల్ నిర్వహణ బాధ్యత అయితే ఎన్ఐసి, అదేవిధంగా సీజీఐలకు పోర్టల్ నిర్వహణ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. పార్ట్ బిలో చేర్చిన భూముల విషయంలో కూడా ప్రత్యేక సిఫార్సులు అయితే ఉండబోతున్నాయి. ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సభ్యులు అయితే డిసైడ్ అయ్యారన్నమాట. చట్టాన్ని సవరించాలా, మార్చాలా నిర్ణయాధికారం అయితే ప్రభుత్వానికే ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సవరణ లేదా కొత్త చట్టం అనివార్యం అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. దరఖాస్తుల పరిష్కారం కోసం కూడా ఆగిందా అని చెప్పేసి క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల పరిష్కారం కూడా ఆగిందా అని. అయితే మొత్తం మీద ఈ కమిటీ ఏం చెప్తుందంటే మొత్తం సమూలంగా మార్చాలని చెప్పేసి, ఫుల్ చేంజ్ మొత్తం మార్చాలని చెప్పేసి చెప్తుందనమాట. సో ఈ నేపథ్యంలో మొత్తం మారుస్తారా లేదంటే కొత్తగా మరొక వ్యవస్థను తీసుకొస్తారనేది మనకు తొందరలోనే తెలుస్తుంది. ఎన్నికలు అయిపోయిన వెంటనే దీనికి సంబంధించి ప్రకటన అయితే వస్తుందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.